హలో అండి అందరికీ. నాకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట. అమ్మాయికి పీసీఓడి అంట, 4 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. సో పిల్లల కోసం అయితే ప్రెగ్నెన్సీ కోసం అయితే ప్లాన్ చేస్తున్నారంట, కానీ నేను పడట్లేదని అయితే నాకు మెసేజ్ చేసింది. సో నేను ఇప్పటివరకు జాబ్ చేశాను కదా, నా కొలీగ్స్ వాళ్ళలో పీసీఓడితో సఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఇంకా నాకు తెలిసినవి, నేను చదువుకునేటప్పుడు నాకు కొన్ని తెలుస్తాయి కదా, సో అవి నాకు తెలిసినవి నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా? అట్లీస్ట్ ఇది కొంచెం మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలండి. ఇది ఎలాగో సమ్మర్ కాబట్టి మనం మార్నింగే లేయొచ్చు, ఎందుకంటే ఎండ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనం తొందరగా లేచేస్తాం అనమాట. సో మార్నింగ్ లేయడం మంచిదన్నమాట. హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వాలంటే పొద్దున్నే లేయాలి, నైట్ త్వరగా నిద్రపోవాలన్నమాట. ఈవినింగ్ 7-7:30 కల్లా మనం డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, 10 కల్లా మనకు నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నిద్రపోయేసినాం అనుకోండి, మార్నింగ్ 6కి ఆటోమేటిక్గా లేచేస్తాము. ఇది ఎలాగో వేసిన తొందరగా లేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీకి జూన్ జూలై అలా ప్లాన్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా కొంచెం నేచర్. అప్పుడు ప్లాన్ ఇప్పుడు నుంచి మనము తొందరగా లేయడం, ఎర్లీగా లేయడం అవి కానీ అలవాటు చేసుకున్నాం అనుకోండి, అప్పటికి కరెక్ట్గా అల్గారిథం అనేది సెట్ అయిపోతుంది. అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినాం అనుకోండి, ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం మార్నింగే లేస్తాం కదా, మార్నింగ్ లేచినప్పుడు 3 to 4 బాదం తినండి, ఏం కాదు. తర్వాత ఏంటంటే ఇంతకుముందు నేను తినేదాన్ని అనమాట. ఒక స్పూన్ ఆఫ్ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష, ఒక 2 ఖర్జూరం ఉంటాయి కదా ఎండినవి, అవి వాటర్లో సోక్ చేసుకొని పొద్దున్నే ఆ వాటర్ కన్జ్యూమ్ చేసి వాటిని కూడా తినేసేదాన్ని అనమాట బ్రష్ చేసుకోగానే. అది నేను ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుందామని అయితే అలవాటు చేసుకున్నా, కానీ అది బాగుంటుందండి, ట్రై చేయండి, బాగుంటుంది, ఓకేనా? ఆల్మండ్స్ ఎలా నైట్ సోక్ చేసి పెట్టుకుంటారో అలా గ్రేప్స్ అవే ఖర్జూరం అనేది నైట్ సోక్ చేసుకుని మార్నింగ్ లేచి తినండి, మంచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తింటాం కదా, ఎక్కువ ఆకలి కూడా అనిపించదు అనమాట. అప్పుడు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. పీసీఓడి ఉన్న వాళ్ళు కానీ నార్మల్ పర్సన్స్ అయినా కానీ అది ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది సమ్మర్ కాబట్టి ఎలాగో కొంచెం బాడీ కూల్ అవుతుంది, ప్లస్ మనకి న్యూట్రియంట్స్ వస్తాయి, ఇంకా బ్లడ్ అనేది బాగుంటుంది అన్నమాట పుష్టిగా, ఓకేనా? మన లైఫ్ స్టైల్ అనేది ఫస్ట్ చేంజ్ అవ్వాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో మనము బాయిల్డ్ ఎగ్స్ అనేవి తీసుకోవాలండి. బాయిల్డ్ ఎగ్స్ అంటే 1 or 2, మీరు లోపల అది తినకపోయినా అది మీ ఇష్టము, కాకపోతే మోస్ట్లీ వైట్ ప్రిఫర్ చేయడం మంచిది. 2 eggs తింటాం కాబట్టి ఒకటి ఎల్లో తిని ఇంకొకటి పడేయడం మంచిది అనమాట. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తింటాం కదా, మార్నింగ్ మనం ఏమేమి తింటాము, సోకుడ్ ఆల్మండ్స్ తింటాము, తర్వాత గ్రేప్స్, ఖర్జూరం 2 చెప్పాం కదా అవి తింటాము, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ 1 గ్లాస్ తాగుతాము. తర్వాత మనకి ఇన్ని తిన్నాక బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినాం కదా, సో బాయిల్డ్ ఎగ్స్ 2 తిన్నాం అనుకోండి, లోపల ఒకటే తింటాం, ఇంకొక తినాం కదా, కాబట్టి కొంచెం కడుపు ఫుల్ అయినట్లే అనిపిస్తుంది అనమాట. ఇంకా మీకు ఆకలి అవుతుంది అనుకుంటే 1 or 2 ఇడ్లీ తింటే సరిపోతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయిపోతుంది కదా. ఇంకా మళ్ళీ లంచ్కి బ్రేక్ఫాస్ట్ మధ్యలో కనుక ఆకలి అయినట్లు కానీ అట్లా అనిపిస్తే ఫ్రూట్స్ ఏమైనా ప్రిఫర్ చేయండి. అంటే ఎలా అంటే వాటర్ మెలన్ ప్రిఫర్ చేయొచ్చు, పపాయ ప్రిఫర్ చేయొచ్చు, ఫ్రూట్స్ ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం అఫోర్డబుల్ చేసేది ఏంటంటే బనానా అఫోర్డ్ చేయొచ్చు బాగా, అంటే తక్కువ ప్రైస్కి ఈజీగా మనం దొరుకుతుంది, మనం కన్జ్యూమ్ చేయడం కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో బనానా తీసుకోవడం చాలా మంచిదండి పీసీఓడి పేషెంట్స్, ఎందుకంటే దాంట్లో పొటాషియం రిచ్ ఫుడ్స్లో బనానా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అనమాట. సో బనానా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా లంచ్ విషయానికి వచ్చేయండి అనుకోండి, మనము రైస్ తినే వాళ్ళం కదా, వెంటనే ప్రోటీన్ ఫుడ్కి షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకున్నాం అనుకోండి, అంతే కప్పు కర్రీ తీసుకోండి. కర్రీస్ కూడా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్సే ఉండాలండి, ఆకుకూరలు తినచ్చు, పప్పు, కందిపప్పు, పెసరపప్పు. మనం ఒక్కొక్కసారి పప్పు ఇంక్లూడ్ చేసుకోలేనప్పుడు ఏంటంటే రైస్లోనే కొన్ని మసూర్ దాల్ దొరుకుతుంది మనకు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, మసూర్ దాల్ కొన్ని వేసుకొని రైస్ కుక్ చేసేటప్పుడు దాంట్లో కడిగి వేసేసేయండి కొన్ని. ఏంటంటే రైస్ ఆ పప్పు బాగుంటుంది అనమాట కాంబినేషను, కొంచెం ప్రోటీన్ కూడా మీరు తిన్నట్లు అనిపిస్తుంది. అంటే ఎలాంటప్పుడు అంటే మీరు పప్పు చేసుకున్నప్పుడు దాంట్లో పప్పు వేసుకోవద్దు, అంటే మీరు ఏదన్నా ఆకుకూరలు కానీ లేదా పన్నీర్ టైప్ కానీ, టోఫు లేదా నాన్ వెజ్ ఏమన్నా తిన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం వేసుకున్నారనుకోండి, మీకు పల్సెస్లో వచ్చే ప్రోటీన్ ఫుడ్ కూడా అందుతుంది అనమాట, ఓకేనా? అలా ఇంక్లూడ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి లంచ్ అన్నాను కదా, లంచ్లో కొంచెం మీట్ ఉంటే మంచిదండి. ఎలా అంటే చికెన్ బ్రెస్ట్ అనమాట, మళ్ళీ చికెన్ బోన్స్, లెగ్ పీసులు, వింగ్స్ అవి కాదు, చికెన్ బ్రెస్ట్ అనమాట. దాంట్లో ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుంది. అంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఎక్కువ బ్రెస్ట్ పీస్లో ఉంటుంది చికెన్ దానికి, ఓకేనా. అది మంచిది, అది బోన్లెస్ అండి, మెత్తగా ఉంటుంది అనమాట. అది తింటే చాలా మంచిది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అది ఇది అని వస్తుంది కాబట్టి చికెన్ అనేది అవాయిడ్ చేయండి. ఫిష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ అఫోర్డ్ చేయగలిగినవి, తీసుకోగలిగినవి. అంటే ఇది 1 or 2 డేస్లో అయిపోయేది కాదు కదండి, 1 month తినాలి. కాబట్టి డైలీ ఫిష్ తినలేం కదా. ఒకరోజు పప్పు తింటాము, ఆమ్లెట్ తినొచ్చు, ఇంకొక రోజు ఇలా అనమాట. అంటే వెజిటబుల్స్ అలా తిన్నప్పుడు ప్రాన్స్, క్రాబ్స్ తినొచ్చు అండి. క్రాబ్స్ కూడా చాలా మంచివి, omega-3 ఎక్కువ ఉంటుంది అనమాట. ఫిష్లో ఎలా ఉంటుందో దీంట్లో క్రాబ్స్లో కూడా ఉంటుంది. క్రాబ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఫిష్తో పోలిస్తే. సో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మటన్ అఫోర్డ్ చేయగలం అనుకుంటే మటన్ కూడా తినొచ్చండి. మటన్ ఎలా అంటే ఒక 3-4 పీసెస్ అలా తినడం మంచిది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లంచ్ అయిపోయింది కదా, లంచ్కి డిన్నర్కి మధ్యలో మనకి ఆకలి కనిపించిన, కొంచెం ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ టైంలో మాత్రము ఇవి ఉంటాయి కదా శనగలు, బ్లాక్ కలర్ శనగలు ఉంటాయి కదా, అవి సోక్ చేసుకోండి మార్నింగే. లంచ్కి డిన్నర్కి మధ్యలో అవి తినండి, చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి కొంచెం యూజ్ అవుతుంది అనమాట. వాటిని మార్నింగ్ తింటే వెయిట్ గెయిన్ అవుతారు. సో అందుకని ఈవినింగ్ టైం తినడం మంచిది. వాటిని శనగలండి బ్లాక్ కలర్లో ఉంటాయి, సోక్ చేసుకొని బాయిల్ చేసుకొని తింటాము అవన్నమాట. అవి చాలా మంచివి ఈవినింగ్ టైము. ఇంకా పల్లీలు అని చెప్పాను కదా, కొంతమంది మార్నింగ్ తింటారు పల్లీలు, కొంతమంది ఈవినింగ్ టైం ఎక్కువ తింటారు. మోస్ట్లీ ఈవినింగే తింటారు పల్లీలు కూడా బాయిల్ చేసుకొని తినండి. పల్లీలు కూడా మంచివి. స్వీట్ కార్న్ ఉంటుంది కదా, స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసుకొని తినండి. అంటే వీటిల్లో చాయిసెస్ అనమాట, ఏమైనా బాయిల్ చేసుకొని తినచ్చు. ఇంకా ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే ప్రోటీన్ మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ కొంచెం వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినడం చాలా మంచిది అనమాట. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ అనమాట. ఇప్పుడు మీరు కూర్చొని వర్క్ చేసే వర్క్ అనుకోండి, ఎవ్రీ ½ an hour కైనా, అట్లీస్ట్ ఎవ్రీ 1 hour కైనా కొంచెం స్నూజ్ లాగా అట్లా పెట్టుకొని వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. మీకు వాటర్ ఎక్కువ ప్రిఫర్ చేయలేరు, ఊరికే వాటర్ తాగుతుంటే కొంచెం వామిట్ సెన్సేషన్ అలా అనిపించింది అనుకోండి, మజ్జిగనే ఇంక్లూడ్ చేసుకోండి, లేదా కోకోనట్ వాటర్నైనా ఇంక్లూడ్ చేసుకోండి, ఓకేనా. మనం ఎలాగో మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతాం కాబట్టి ఈవినింగ్ లోపు కొంచెం వాటర్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. మీరు అది కూడా తాగలేము అనుకుంటే మజ్జిగని ప్రిఫర్ చేయండి, లేదా కోకోనట్ వాటర్ని ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఏదైనా ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మామూలుగా టీస్ తాగే వల్ల అలవాటు ఉంటుంది అనమాట. గ్రీన్ టీ అనేది కొంచెం చేదుగా ఉంటుంది కదా, తాగేవాళ్ళు కానీ లేదా గ్రీన్ టీ తాగేవాళ్ళు కానీ అదైతే కంటిన్యూ చేయొచ్చు అనమాట. మిల్క్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదండి పీసీఓడి పేషెంట్స్. కానీ కర్డ్ తినొచ్చు, ఇంకా మజ్జిగ తాగొచ్చు అనమాట. ఇంకా ఎక్సర్సైజ్ అనేది బాగా చేయాలండి. ఎలా అంటే మీరు ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, ప్రతి చిన్నదానికి ఇంకా ఎక్సర్సైజ్ అంటే ఎలా అంటే అండి, మనం ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడైనా వాకింగ్ చేసినట్టు రావచ్చు ఇంటికి, లేదా ఇంటికి వచ్చిన తర్వాత జుంబాలా చేయొచ్చు, లేదా యోగాస్, చాలా టైప్స్ ఆఫ్ యోగాస్ ఇప్పుడు మనకు ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటున్నాయి. వాటిల్లో మనకు మంచిగా అనిపించేవి యోగాస్ కూడా చేయొచ్చు. ఎగ్ మంచిగా రిలీజ్ అవ్వడానికి యోగాస్ ఉంటాయన్నమాట. నేను మీకు అది స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, అది చెయ్యండి, మంచిది చాలా. నేను అదే చేశాను అనమాట. ఇంకా మనము ఇంట్లో వర్క్ చేసుకుంటుంటాం కదా, అన్నీ తెచ్చి బెడ్ దగ్గర పెట్టుకొని లేకుండా ఉంటాం కదా, అలా కాకుండా ప్రతి చిన్నదానికి లేసి మన పనులు మనము చేసుకోవడం బాగా, అంటే ఊరికే తిరుగుతూ ఉన్నాం అనుకోండి, మనం ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేసినట్లు అయిపోతుంది అనమాట. బద్ధకంగా అట్లా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనమాట మన బాడీ. సో అలా కూడా మన పనులు మనం చేసుకునేటప్పుడు కూడా పర్లేదు, కొంచెం వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయట్లేదు కాబట్టి వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్పాను కదండి, దాంట్లో మీకు నచ్చితే కొంచెం జాగరీ అనేది యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకోవద్దు, సాల్ట్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దండి మనము. ఎందుకంటే మనం సోడియం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల పీసీఓడి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం సాల్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి పీసీఓడి తగ్గాలంటే. బనానాస్ అవి తినడం వల్ల ఏంటంటే పొటాషియం అనేది పెరుగుతుంది అనమాట. సో పీసీఓడి ఉండేవాళ్ళు పొటాషియాన్ని పెంచుకొని సోడియాన్ని తగ్గించుకోవాలి ప్రజెంట్ అయితే.
ఇంకా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పీసీఓడి పేషెంట్స్ అయినా, నార్మల్ ఉమెన్ అయినా, మెన్ అయినా, ఎవరైనా కానీ హైజీన్ అనేది మంచిగా మెయింటైన్ చేయాలన్నమాట. ఓకేనా. ఇంకా మనం మంచిగా అఫోర్డ్ చేయగలము అనుకుంటే దాని అవకాడో ఇంకా ఆలివ్ ఆయిల్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. లేదు మేము చేయలేము అనుకుంటే వదిలేసేయండి. మిగిలిన ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం కదా, అంటే మంచిగా ఎక్సర్సైజ్ చేస్తుంటాము, వెజిటబుల్స్ పల్సెస్ అన్నీ తింటూ ఉంటాం కాబట్టి అది మంచిగా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఇప్పటిదాకా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ అనమాట ఓవ్యులేషన్ పార్ట్. ఓవ్యులేషన్ ఎలా అంటే, ఓవ్యులేషన్ కిట్స్ అనేవి బయట మనకు అవైలబుల్ ఉంటాయండి. కొంతమంది పీసీఓడి మెన్సెస్ అవ్వకపోయినా వాళ్ళకి టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. లేదు మేము మంచిగా చూయించుకోగలము, హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకోగలము అని అంటే మంచి హాస్పిటల్స్కి వెళ్ళి అసలు మీకు ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయించుకోండి. కొంతమందికి పీసీఓడి అని చాలా వరకు భయపడుతుంటారు. ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అట్లా ఇట్లా అని. అట్లేం లేదండి. మెన్సెస్ అనేవి హార్మోన్స్ అటు ఇటు చేంజ్ అవ్వడం వల్ల చేంజ్ అవుతుందేమో కానీ ఓవ్యులేషన్ సైకిల్ కొంతమందికి ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది, కొంతమందికి మెన్సెస్ అయినప్పుడే రిలీజ్ అవుతుంది. కానీ మోస్ట్లీ మెన్సెస్ అవ్వకపోయినా కూడా ఎగ్ రిలీజ్ అవుతుందండి. మా ఫ్రెండ్కి కూడా అలానే అనుకున్నాం మేము, కానీ తనకి మెన్సెస్కి సంబంధం లేదు, ఓవ్యులేషన్కి సంబంధం లేదనమాట. సో అలా నాకు తెలిసింది. మా ఫ్రెండ్కి ఉంది కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నాకు తెలీదు. సో అలా ఓవ్యులేషన్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ఇంకా ఎగ్ మంచిగా రిలీజ్ అవ్వాలంటే చెప్పాను కదా, మెన్సెస్ అయిన 5th డే నుంచి కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని ప్రోటీన్ ఫుడ్ బాగా తిన్నాం అనుకోండి, ఎగ్ హెల్తీగా రిలీజ్ అవుతుంది. ఎండోమెట్రియం అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత ఎండోమెట్రియం నుంచి న్యూట్రియంట్స్ బేబీకి వెళ్తాయి కదా. సో అది హెల్తీగా అవ్వాలంటే ముందు మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ అయింది అనుకోండి, బాడీ మంచి హ్యాబిట్స్కి అలవాటు అయింది అనుకోండి, ఆటోమేటిక్గా హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోతాయి, ఎగ్ మంచి క్వాలిటీగా రిలీజ్ అవుతుంది. మనము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే అది కరెక్ట్నెస్ అనేది బాగుంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది. అంటే మిస్క్యారేజ్ అయినట్టు. ఇంకొకటి ఏంటంటే నాకు 3 times అబోషన్స్ అయ్యాయి అని చెప్పాను కదా. ఈ మధ్యలో నాకు ఒకసారి ఏమైందంటే అండి, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. మెన్సెస్ అవ్వలేదు కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను అనమాట. కానీ లైట్ బేబీ పింక్ ఉంటుంది కదా, అట్లా వచ్చిందనమాట. నేను ఏమనుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకున్నాను, కానీ నేను మెన్సెస్ అయిపోయాను అనమాట. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకుంటే ఏం చెప్పిందంటే దాన్ని కెమికల్ ప్రెగ్నెన్సీ లేదా ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారంట. సో అలా కూడా ఉంటాయని నాకు అనిపించింది. అప్పుడు 1-2 టెస్టులు అయితే కిట్స్ తెచ్చుకొని చేసుకున్నప్పుడు ఏంటంటే లైట్ బేబీ పింక్ స్లైట్గా కనిపిస్తుంది కదా, అట్లా అయితే కనిపించింది అనమాట. తీరా చూస్తే అది కెమికల్ ప్రెగ్నెన్సీ అంట, ఫాల్స్ ప్రెగ్నెన్సీ అంట, దానికి కూడా పేరుంది అని నాకు అప్పుడు అర్థమైందనమాట. అప్పుడు బాధపడ్డానులేండి, ఇప్పుడు నవ్వుతున్నాను. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైము నేను అదే బ్లాక్ శనగలైనా బాయిల్ చేసుకొని తినమన్నాను కదా, లేకపోతే పీనట్స్ అయినా లేకపోతే కార్న్ అయినా అని చెప్పాను కదా. మోస్ట్లీ స్వీట్ పొటాటోని కూడా ఇంక్లూడ్ చేసుకోండి, ఎందుకంటే స్వీట్ పొటాటోలో న్యూట్రియన్స్ అనేవి చాలా మంచివి మన బాడీకి. కొంతమంది బాడీ పెయిన్స్ ఉంటాయని అలా ప్రిఫర్ చేయరు. ఈవినింగ్ టైం బాగా తినండి స్వీట్ పొటాటోస్ని, చాలా మంచిది. ఓకేనా. దాని అనమాట ముఖ్యంగా లేడీస్ హెల్త్కి చాలా మంచిది. ఓకే. ఇంకా పన్నీర్ అనేది మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి. పన్నీర్ అనేది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. అలవాటు లేకపోతే వదిలేసేయండి, కానీ అలవాటు ఉంటే మాత్రం పన్నీర్ మంచిగా ప్రిఫర్ చేయండి. అలానే మసాలాలు అది ఇది వేసుకొని బాగా చేసుకొని తినకండి. జస్ట్ ఆనియన్, టొమాటోస్ సింపుల్గా ఉంటుంది కదా రెసిపీ, కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని ఆనియన్, టొమాటోస్ ఇలా వేసుకొని పన్నీర్ వేసుకొని జస్ట్ అలా రోస్ట్ చేసుకొని, లేకపోతే పన్నీర్ టిక్కా టైప్ అంటే ఫ్లేమ్ పైన కొంచెం కాల్చుకుంటాం కదా, క్యాప్సికము, పన్నీర్, ఆనియన్స్ అలా అయినా ప్రిఫర్ చేయండి, లేదా సలాడ్స్ టైప్ ప్రిఫర్ చేయండి. ఓకేనా. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. కుకుంబర్ ఎవరైనా తింటాం కదా, నార్మల్ క్యాజువల్గా కూడా తింటూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలనిపించినప్పుడు, ఆఫీస్కి వెళ్తాం కదా, అలాంటప్పుడు ఏంటంటే కుకుంబర్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే అది ఈజీగా ఉంటుంది కదా తినడానికి, కూడా వర్క్ చేసుకుంటూ కూడా తినొచ్చు అనమాట. సో కుకుంబర్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. వాటర్ మిలన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఉంటుంది కదా, పుచ్చకాయ లాగే ఉంటుంది కదండి, గుమ్మడికాయ లాగా ఉంటుంది. గుమ్మడికాయ అంటే గుర్తుకొచ్చింది, గుమ్మడికాయని కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో. గుమ్మడికాయ మంచి న్యూట్రిషియస్ ఫుడ్.
నేను ఎప్పుడు తినలేదు, కానీ తింటే చాలా బాగుంటుందంట, చాలా మంచిదంట కూడా హెల్త్ పరంగా. పంప్కిన్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. మనం మార్నింగ్ సోకుడు బాదామ్స్ తింటాం కదా, మధ్యలో ఈవినింగ్ టైం అట్లా మనము పీసీఓడి పేషెంట్స్ ఏంటంటే ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ అయినా దొరుకుతాయి, లేదా పంప్కిన్ సీడ్స్ అయినా దొరుకుతాయి. వీటిని కొంచెం అప్పుడప్పుడు అలా టైంపాస్కి అలా కొంచెం నోట్లో వేసుకోవడం అట్లా అలవాటు చేసుకోండి. అలా చేసుకుంటూ మీరు కరెక్ట్గా ఇంత క్వాంటిటీ అని తినగలము అని మీకు అనిపిస్తుంది కదా, అది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. పంప్కిన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్ సీడ్స్, ఇంకా గుమ్మడికాయ చెప్పాను కదా, గుమ్మడికాయ రెసిపీస్ చాలా ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది అనమాట గుమ్మడికాయ కూడా. ఒకవేళ మీరు తినగలము మంచిగా, నేను డైలీ అయినా తినగలను అనుకుంటే గుమ్మడికాయ ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ చేయొచ్చు, చాలా మంచిది గుమ్మడికాయ కూడా, న్యూట్రియంట్స్ చాలా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఓకేనా, స్టైల్లో చేంజ్ చేసుకుంటాం కదా, ఇంకా ఫుడ్ అనేది ఇలా ప్రిఫర్ చేయండి. మధ్యాహ్నము లంచ్లోకి దాల్ అవి చెప్పాను కదా, దాంట్లో రాజ్మాను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. రాజ్మా చాలా మంచి ఫుడ్, ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్ అనమాట, మనకు ప్రెగ్నెన్సీ రావడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా ఆరెంజెస్ అంటే మనము ఎప్పుడు అన్నీ మంచిగా కొనలేము కదండి, మంత్ మొత్తం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు అఫోర్డబుల్గా మంచిగా అనిపించేవి మనం ఇంక్లూడ్ చేసుకోగలం. సో నేను అలా అయితే చెప్పానమాట, నేను ఎలా అఫోర్డ్ చేయగలను, సో నన్ను ఊహించుకొని నేను బేసిక్స్ అట్లయితే చెప్పానమాట. మీరు ఇంకా మంచిగా అఫోర్డ్ చేయగలము అనుకుంటే ఇంకా మంచిగా తినొచ్చు అనమాట. అవకోడో చెప్పాను కదా, ఆలివ్ ఆయిల్ చెప్పాను, ఇంకా మంచిగా ఫిషెస్లో సాల్మన్ ఫిష్ ఉంటుంది కదా, అది మంచిగా ప్రిఫర్ చేయండి అఫోర్డ్ చేయగలము అనుకుంటే. ఇంకొకటి ఓవ్యులేషన్ అనేది ఖచ్చితంగా మంచిగా చెక్ చేసుకోండి. ఓకేనా, ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా అంటే కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు అనమాట. సో అది మీరు మంచిగా చెక్ చేసుకొని ఈ టైంలో కలిస్తే, అదే 12th to 16th డే ఉంటుంది కదా, ఈ టైంలో కనుక కాన్సెప్షన్ అనేది జరిగిందంటే ఈజీగా ప్రెగ్నెన్సీ నిలబడిపోద్దండి. ఫస్ట్ మీరు టెన్షన్ పడవద్దు, ప్రెజర్ ఎక్కువ తీసుకోవద్దు, ఇల్లు అంటుంటారని పట్టించుకోకండి. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మీరు హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అయిపోయి మంచిగా ఉన్నారంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతుంది అనమాట. ఎక్కువ ప్రెజర్ తీసుకొని అట్లా ఉండొద్దు. ఓకేనా, ఇది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పాటించారనుకోండి, ఇద్దరు మంచిగా హెల్దీ బేబీ అయితే మీకు పుట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా సిస్టర్, మీరు అడిగారు కదా, చెప్పాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అఫోర్డబుల్గా మనం ఎలా మేనేజ్ చేసుకోగలము నాకు తెలిసినవి అయితే చెప్పాను, నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్నవి, నా కొలీగ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ గివ్ మీ స్మాల్ లైక్. ఓకేనా, బాయ్.